బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సర్కరోడా నా జీలను మించినవురో నైజాము సర్కరోడా బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సర్కరోడా నా జీలను మించినవురో నైజాము సర్కరోడా. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వీడేంటి ఈ పాట పాడుతున్నాడని అనుకుంటున్నారా? ఈ పాట నా చిన్నతనంలో మా నాన్నగారు నిజాం ప్రభుత్వము, మనం ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ నిజాం ప్రభుత్వము పరిపాలనలో ఉండేది. ఆ నిజాం ప్రభుత్వ పరిపాలనలో ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు. ఏడవ నిజాం ఏడవ ఏడవ నిజాము హయాంలో ఏడవ నిజాము ఎంత సిరి సంపదలతో తను వర్ధిల్లాడు అనే విషయము ఈ పాటలో వివరించడం జరిగింది. మా నాన్న మేము చిన్నతనంలో ఉన్నప్పుడు ఈ పాట పాడేది. ఈ పాట నాకు నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా నాన్న ఎందుకు పాడుతున్నాడు అనే విషయం అర్థం కాకపోయేది. కానీ నేను డిగ్రీ చదివిన తర్వాత నిజాం ప్రభుత్వము తెలంగాణ ప్రజలను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసింది, తెలంగాణలో నిజాం ప్రభుత్వము విద్యా విధానంలో ఇక్కడ ఉన్నవాళ్ళు తెలుగువాళ్ళు, తెలంగాణలో ఉన్నవారు తెలుగువారు, కానీ నిజాం మాత్రం ముస్లిం వాడు కాబట్టి ముస్లిం విద్యా విధానము ఉర్దూ భాషలో ఉండేది. తెలుగు భాషలో విద్యా విధానం లేకపోవడం వలన ఇక్కడ తెలంగాణలో విద్యా విధానము వెనుకబడిపోయింది. అంతేకాకుండా ఆర్థికంగా ఇక్కడ తెలంగాణలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు. భూములు రజాకార్ల చేతులలో ఉండేది. రజాకార్లు ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలను ఎంత బాధ పెట్టారు అనే విషయము మా నానమ్మ ఉన్నప్పుడు, మేము చిన్నతనంలో మా నానమ్మ ఉన్నప్పుడు మాకు చెప్పేది. మా నానమ్మ తను ఇద్దరు కొడుకులను, అంటే మా ఇద్దరు బాబాయిలను ఎత్తుకొని రజాకార్లు ఇక్కడ దగ్గరలో వస్తున్నారు, గుర్రాలపైన వస్తున్నారని మాట తెలిస్తే చాలు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి చాలా దూరంగా వెళ్ళేది. పరిగెత్తుకుంటూ మా ఇద్దరు బాబాయిలను పరిగెత్తుకుంటూ ఎత్తుకొని వెళ్ళేది. ఎందుకనంటే రజాకార్లు ఆడవాళ్ళను చాలా ఇబ్బంది పెట్టేది. దొరికిన వాళ్ళను ఆడవాళ్ళను ఎత్తుకొని పోయేది. చాలా ఇబ్బందులను గురి చేసేది, వాళ్ళ జీవితాలను నష్టం చేసేది. అలాంటి ఇబ్బందులను మా నానమ్మ దగ్గర నుంచి చూసింది. అలాగే మా నాన్నగారు కూడా బతికున్నప్పుడు ఎన్నో కష్టాలు ఈ నిజాం ప్రభుత్వ పరిపాలనలో అనుభవించేవారు. అలాంటి విషయాలు నా చిన్నతనంలో అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ నేను డిగ్రీ చదివిన తర్వాత నిజాం ప్రభుత్వము ఈ తెలంగాణ ప్రజలను ఎంత బాధ పెట్టిందన్న విషయము తెలుసుకున్నాను. అలాగే 1960 సంవత్సరంలో మనకు మొదటిసారిగా తెలంగాణ సాయుధ తిరుగుబాటు అనేది వచ్చింది. తెలంగాణ రైతులు సాయుధ తిరుగుబాటు చేయడం జరిగింది. అప్పుడు తెలంగాణ ప్రజలు మాకు భూమి కావాలి, మేము పొలం దున్నుకోవడానికి మాకు భూమి కావాలన్న విషయం పైన భూమి కొరకు 1960లో తిరుగుబాటు చేయడం జరిగింది. అప్పటి తెలంగాణ ఉద్యమంలో మొదటిసారిగా వచ్చిన తెలంగాణ రైతు ఉద్యమంలో మొదటిసారిగా దొడ్డి కొమరయ్య అమరుడయ్యాడు. ఆ తర్వాత సాకలి ఐలమ్మ, ఈ విధంగా చాలామంది ప్రాణాలను కోల్పోవడం జరిగింది తెలంగాణ ప్రజలు. తెలంగాణలో చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, కష్టపడే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ప్రజలకు ప్రభుత్వ సహాయము లేక నిజాం ప్రభుత్వంలోనైనా ప్రస్తుతం ప్రభుత్వంలోనైనా సహాయము సహకారాలు లేకపోవడం వలన ఇక్కడ తెలంగాణ ప్రజలు చాలా విషయాలలో ఆర్థికంగా, వృత్తిపరంగా కులవృత్తులు చాలా సంవత్సరాల క్రితమే అడుగంటిపోయాయి. కులవృత్తులు చేసుకునే వాళ్ళు ఒకప్పుడు బతికేది. కానీ ఇప్పుడు రెడీమేడ్ పనులు, అలాగే ఆర్థిక దోపిడీ కారణంగా, కాంట్రాక్టర్ల ఆర్థిక దోపిడీ కారణంగా కులవృత్తులు పడిపోయాయి. కులవృత్తులను నమ్ముకొని చేస్తున్నటువంటి పనులు చేసే వృత్తి పనివారు వారి కుటుంబాలను పోషించుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతున్నారు. అలాంటి కష్టాలులోంచి అనుభవిస్తున్నటువంటి వాడిని నేను ఒకరిని. నా బాధ నేను చెప్పేది ఒకటే. తెలంగాణలో ఉన్న ప్రజలు తెలివైన వాళ్ళు, కష్టపడేవాళ్ళు, కష్టం విలువ తెలిసిన వాళ్ళు, తెలివైన వాళ్ళు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఆర్థికంగా, వృత్తిపరంగా కొంచెము ప్రోత్సాహం అనేది ప్రభుత్వ విషయంలో అయినా, అలాగే కొంచెము డబ్బు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా సహాయం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది వృత్తిపరంగా ముందుకు వెళ్ళి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కొనసాగించుకునే అవకాశాలని కలిగించిన వాళ్ళు అవుతారు. ఆనాడు మా నాన్న పాడినటువంటి ఈ బండెనక బండి పాట నిజాం ప్రభుత్వము ఎంత
వైభవంగా ఉంది. నిజాం ప్రభుత్వ హయాంలో నిజాంలు ఎంత వైభవంగా, ఆర్థికంగా అన్ని సౌలతులు, అన్ని వసతులు ఏ విధంగా అనుభవించారు. అందుకు విరుద్ధంగా తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రజలు ఎలాంటి కష్టాలు పడుతున్నారన్న విషయము ఈ పాటలో వివరించడం జరిగింది. మీరు ఎప్పుడైనా కూడా ఈ 'బండెనక బండి' పాట విన్నారా? పాత సినిమాలో ఈ పాట అనేది పాత సినిమాలలో ఉంటుంది. ఈ సినిమా పాట ఏ సినిమాదో కూడా నాకు పూర్తిగా గుర్తులేదు. కానీ మా నాన్న పాడుతా ఉంటే విన్నాను. ఈరోజు పాడాలనుకున్నాను. ఈ పాట మీరెప్పుడైనా వింటే తెలంగాణ ఉద్యమం గురించి మీరు గ్రూప్స్ గానీ, అలాగే ఇంకా స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్, అలాగే సెంట్రల్ ఎగ్జామ్స్ రాస్తున్నట్టయితే మీకు తెలుస్తూ ఉంటుంది. తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొన్నారు. నిజాం ప్రభుత్వము, అలాగే రజాకార్లు, అలాగే ఆ తర్వాత ఇంకా బ్రిటిష్ పాలనలో ఎన్ని ఇబ్బందులు పడ్డారన్న విషయము మనకు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కు షేర్ చేయండి. అలాగే నేను ప్రారంభించినటువంటి సనాతన్ ఛానల్‌కు మీ ప్రోత్సాహాన్ని కల్పించండి. మీకు ముందు ముందు ఎలాంటి వీడియోలు కావాలని నాకు కామెంట్ సెక్షన్‌లో మీ అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన సనాతన్ ఛానల్‌కు సపోర్ట్ ఇవ్వండి. మన సనాతన్ ఛానల్‌ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి.